తులారాశి వారు ఈ వారం వ్యక్తిగతంగా ఉన్నటువంటి సంఘపరమైనటువంటి దీర్ఘకాలికమైన సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితిగతుల విషయం చూస్తే గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మంచి గౌరవాలు పొందుతుంటారు. మాటల విలువలు కూడా పెరుగుతూ ఉంటాయి. సంఘంలో ఊహించినటువంటి విధంగా పెద్దవారి నుండి మీకు సంపూర్ణ సహాయము, అలాగే తోడ్పాటు, మద్దతు, ప్రోత్సాహం ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. మీకంటూ ఒక స్థాయి ఏర్పడుతుంది. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులను, బంధువులను కూడా కలుసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం నూతనమైనటువంటి వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే ఆలోచనలు కనిపిస్తున్నాయి. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలకు కూడా ఆర్థిక సహకారాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు. మీరు నిర్వహిస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాలు, సంఘటనలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. ఈ వారం నిరుద్యోగులకు ఉన్నతపరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు అధికారుల యొక్క సహాయ సహకారాల వలన కలగబోతున్నాయి. కాబట్టి అధికారులకు, వారి యొక్క మాటల విలువలకు గౌరవాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఈ వారం మీరు కొన్ని రకాల ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవటం, కొన్ని రకాల కారణాల చేత అవి వాయిదా పడటం లేదా ఆలస్యమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా వృధా ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఈ తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, అలాగే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో సుప్రభాత సేవ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం ద్వారా ఎంతో శుభాలను పొందే అవకాశాలు ఉంటాయి.